ఒక కీర్తన చదువుకొని మనం ఆరాధనలోనికి వెళ్ళిపోదాము. 103వ కీర్తన చదువుకుందాము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలులతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధించబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజమాడువాడు కాదు, ఆయన నిత్యము కోపించువాడు కాదు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పుకు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనిచున్నాడు. 20వ వచనం చదువుతున్నా. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. మరి ఇక్కడ మనం చూస్తే ఏం కనబడుతుందంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటున్నాడు, నా అంతరంగమునున్న సమస్తమా అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నా అంతరంగమున ఉన్న సమస్తమా అంటున్నాడు. మనిషిని అంతరంగం ఏంటండి? సీక్రెట్స్ ఉంటాయి కదా, మన అంతరంగములలో మనకు సంబంధించిన సీక్రెట్స్ ఉంటాయి. అవునా అవునా కదంటారా? మొత్తం బాహాటంగా మనం బయట చెప్పేం, కానీ కొన్ని లోపల కొన్ని రహస్యాలు మన హృదయంలో ఉంటాయి. అదే చెప్తున్నాడు భక్తుడు, నా అంతరంగంలోనున్న, అంటే నీ హృదయం లోపలున్న అంతరంగమా నీవు కూడా దేవునిని స్తుతించగలిగే స్థితిలో ఉండాలి అని భక్తుడు తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. ఎందుకు? నరుని ఆలోచన అంతా కూడా వ్యర్థము, పాపము, చాలా మోసకరమైనదే, కానీ ఏది కూడా అందులో పరిశుద్ధమైనది లేనే లేదు. అందుకే చెప్తూ కింద ఆయన నరుడెంత హీనస్థితిలో ఉన్నాడో, నరుడెంత పాపస్థితిలో ఉన్నాడో చెప్పుచు కింద మళ్ళీ వెంటనే చెప్తున్నాడు, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అంటున్నాడు. ఏ పాపము లేని ఆ పరిశుద్ధుణ్ణి నీవు సన్నుతించడం నేర్చుకో నా ప్రాణమా. ఆయన ఎన్నో పాపముల నుండి నన్ను విడిపించాడు. ఆయన అది చెప్తున్నాడు చూడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అంట. ఆయన ఏం ఉపకారం చేశాడు మనకి? ఆయన ఏం ఉపకారం చేశాడు? కింద ఉంది చూడండి, అది కూడా రాశాడు. అందుకే ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, క్షమించినవాడు అని రాయలా. ఏం రాశాడు? క్షమించువాడు అంటే ఫ్యూచర్, పాస్ట్ ఫ్యూచర్ అండ్ ప్రజెంట్ టెన్స్లో రాసేసాడు అన్నమాట. నీ దోషములన్నింటినీ నీవు ఎన్నిసార్లు పాపం చేస్తే అన్నిసార్లు ఆయన క్షమించుచూనే ఉన్నాడు గనుక ఆయన క్షమించువాడు. అంటే ఆయన గుణము కలిగిన వాడు, కృపా సత్య సమృద్ధి కలవాడు, దయాళుడు. ఆయన నిన్ను నన్ను ఆయన కృపచేత ప్రేమ చేత ఎన్నుకున్నాడు కాబట్టి ఏ నరుడు నశింపకూడదు అన్న ఉద్దేశమును గూర్చి అక్కడ చక్కగా రాస్తున్నాడు. నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు అంటున్నాడు కదా. సంకటం ఏంటి? మనందరికీ ఉన్న పెద్ద నరునికి, మా దేవుడు సృష్టించిన ఈ నరులందరికీ ఉన్న పెద్ద సంకటం ఏంటండి? ఈ రోగమో, కాలు నొప్పో, ఏలు నొప్పో, లేకపోతే ఇంట్లో సమస్యలు, ఇవి కాదు సంకటాలు. ఇవి ఎప్పుడు నరుడు అన్నాక ఇవన్నీ కామన్. ఈ అన్నిటికంటే ఇంకా ఘోరమైంది, లేకపోతే ఇంకా భయంకరమైంది ఇంకోటి ఉంది.
భయంకరమైన సంకటం ఇంకోటి ఉంది. ఏంటది? పాపం అనే సంకటములో మనమున్నాము. ఆ సంకటాన్ని కుదర్చడానికే ఆయన ఈ లోకంలోనికి శరీరధారి అయి నీ కొరకు నా కొరకు వచ్చాడు. అదే చెప్తున్నాడు అక్కడ యోహాను 1:1 అదే ఉంటుంది కదా. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనంలో చూస్తే ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి నివసించుచుండెను. ఎందుకంట? కృప కలిగినవాడు, దయ కలిగినవాడు, సత్య సమృద్ధి గలవాడు గనుక ఆయన ఏం చేశాడు? నీ పాపముల గురించి నా పాపముల గురించి ఆయన ఆలోచించుకొని ఆయన ఈ లోకంలోనికి మానవునిగా రిక్తునిగా వచ్చాడు. ఆయనే నీ పాపములను నా పాపములను కుదర్చగలిగినవాడు, నీ సంకటములను నా సంకటములను తీర్చగలిగినవాడు. కేవలం యేసుక్రీస్తు అనే నామము తప్ప మరి ఏ నామము కూడా లేదు. అవునా? ఇంకేదైనా నామములో మనకి రక్షణ ఉందా? ఏ నామములోనూ ఎన్నటన్నటికీ మనకు రక్షణ కలుగదు. కానీ యేసుక్రీస్తు అనే ఈ నామములోనే మనకు రక్షణ కలుగుతుంది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొనచ్చు, ధ్యానించుకొనచ్చు. ఆ దేవుని రాకను గురించి ఇంకా అనేక విషయాలను మనం నేర్చుకుందాం.